వెళ్ళడానికి షట్టర్ క్లోజ్ చేయండి. కొంచెం తెరిచి పెట్టుకోండి భయ్యా. ఎందుకురా? పారిపోవడానికి బాగా ఉంటుందని. కొడితే కొట్టించుకోవడానికి మేము చౌటలు అనుకున్నారా? రౌండప్ చేయండి విన్ని. ఇలా చుట్టూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో నన్ను నేనే కొట్టేసుకుంటా. ఇందాక ఏమడిగావరా? పండుగ అంటే ఎవడని అడిగావు కదా. అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఇప్పుడు అర్థమైందిరా. రేయ్ మేమెవరో తెలుసా? ఆలీబాయ్ మనుషులంరా. మీరు ఆలీబాయ్ మనుషులైతే ఎవరికి కావాలి? ఆలీబాబా 40 దొంగలైతే ఎవరికి కావాలి? ఎందుకు వచ్చా? మీకేం కావాలో అది చెప్పండి. నిన్ను ఆలీబాయ్ రమ్మన్నాడు. ఒకడు రమ్మన్నప్పుడు నేను రాను. ఎందుకో తెలుసా? మోషన్ అయినా వచ్చినప్పుడే భరించాను. మర్యాదగా మాట్లాడుతున్న ఆలీబాయ్ దగ్గరకు వస్తావా రావా? మీరు వెళ్ళండి, నేను వస్తాను తర్వాత. పదండ్రా. ఏమిటండి ఎలా సచ్చిన వాసన వస్తుంది? ఎక్కడ కొన్నారు సెంటు? కోటిలో. నీ ముఖానికి కోటిలో కాకపోతే కెనడాలో కొనే ముఖమేనా నీది? ఏమిటండి అపచారం? అవును, నాకు అలా అనిపిస్తుంది. ఇందుకు మీరేం చేస్తుంటారు? నేను అర్థమైంది. మీ బొగ్గు ముఖం చూస్తుంటే డెలివరీ ఇచ్చేదానిలో ఉన్నావు. ఆ క్యారియర్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. కాదు, నేను ఎంసీఏ స్టూడెంట్ తెలుసా? ఎంసీఏ స్పెల్లింగ్ తెలుసా అండి మీకు? ఇప్పుడు ఎందుకులేండి. అయ్యో ఏమండి, వీడిని ఏమైనా లిఫ్ట్ లో ఆడుకోవడానికి పైకి పంపించారా? ఈ పందికొక్కు కూడా తీగలు కొరికేసినట్టున్నాడు. అలా కాదండి. వీణలు మోగుతున్నాయి. లిఫ్ట్ డోర్లు బొక్క బోర్లా తెలుసుకొని గంట అయింది లెగిస్తారు. పిల్లవాడిని ఆడుకుంటే బొమ్మలు కొనివ్వండి, అంతేగాని లిఫ్ట్ లో కొని పంపించొద్దు. మీరేం చెప్పనక్కర్లేదే. ఏమండి ఈ క్యారియర్ ఆ పండుగ ఎప్పుడు రా ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు. ఆ సిటీలో మన పేరు కంటే ఆడి పేరు ఎక్కువ వినిపిస్తుందంట. వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన వస్తా అని చెప్పిండు అన్న. అరే ఆడి సంగతి ఇవ్వాలి, అట్ట ఇట్ట తేలిపోవాలరా. బీపీ వచ్చి గెలిచుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. మరి అదే నాకు మండేది. రమ్మడ ఎక్కడున్నాడో వాడు ఈ రోజు నా చేతిలో అయిపోయాడు రా. వస్తే పెద్ద ఆయన మీరు ఇక్కడ కూర్చోయండి రా. పెద్ద ఆయన కూర్చోయండి. ఏమండి ఈ వయసులో మీరు ఇక్కడ దాకా రావటం ఎందుకండి? ఈ దగ్గుకుంటూ ఆయాసపడుతూ ఏదైనా చెప్తా నేనే వచ్చేవాడిగా. ఎల్ఐసి పాలసీలు చేయడానికే కదా మీరు వచ్చారు. నాకు తెలుసు. ఇదిగో వీడి పేరు మీద ఒక 2, వీడి పేరు మీద ఒక 2, వాడి పేరు మీద ఒక 2 చెయ్యండి. అది కాదని నేను చెప్పేది వినండి. మాట్లాడుతున్నారుగా. ఏమండి నన్ను చూస్తుంటే మీకు పాలసీలు కట్టించుకునే వాళ్ళకి కనిపించాను కదా. అసలు నేను ఎవరంటే అర్థమైందండి, అర్థమైంది. ఉన్న బుక్కగానొక కూతురికి లక్షలు ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంకా అదనపు కట్నం కోసం అల్లుడు వేధిస్తున్నాడు. అంతేగా. ఆడెక్కడుంటాడో చెప్పండి, తీసుకొచ్చేస్తా, మీ కాళ్ళ ముందు పడేస్తా. ఆడే పండుగాడన్నా. మారాదే నాకు మండేది. చెప్పాలి కదరా. ఇందాక నుంచి అదే చెప్తున్నా, మీరు వింటలేరన్నా. రాలిపోయిన దిండులా ఉన్నాడు ఈడి పండేంట్రా? దూది రాలిపోయిన దిండు కాదు, గ్యాస్ కొట్టిన దిండు. ఏమండి ఆలీబాయ్ గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు పిలిచిన పని ఏమిటి, ఏం చేయమంటారో చెప్పండి. అదిగా గన్నాడికి ఇవ్వండి. కుర్రాడు కత్తిలా ఉన్నాడు, గన్ను అవసరమా? నీకు కత్తికి గ్యాస్ బెడ్కి తేడా తెలీదు. ఆ సిద్ధు బైగడు సిటీలోకి వచ్చాడంట. ఆ సంగతి ఏంటో చూడు వెళ్ళి. ఏమండి నాకు ఒక రూల్ ఉంది. నేను ఎవరినైనా చంపేటప్పుడు ఆడవాళ్ళను పిల్లను అస్సలు చంపను. ఏంటన్నా నిన్నగాక మూడొచ్చిన వాడిని బతున్నాడుతూ? నిన్నగాక మూడొచ్చినావు. ఎప్పుడు వచ్చావనేది కాదని బుల్లెట్ దిగిందా లేదా? సరే వీడి సంగతి వదిలేసి మీరు వెళ్ళి సిద్ధు గారి పైన చూడండి. దీన్ని కూడా తీసుకెళ్ళి తోడు. వెళ్ళా తలుపేసిరండి. సిద్ధుగాడు బయట ఉంటే లోపల తలుపేసి ఏం చేస్తాం? తలుపేసిరండి చెప్తాగా. అబ్బా నికల్ రే. క్యా నికాల్ రే? నికల్ రే. ఏమిటి అలా చేస్తున్నావు? నేను అలాంటి వాడిని కాదు. అయ్యో రామా, ఈ అగత్యాన్ని ఆపేవారే లేరా? అదిగో నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, వెళ్ళిపో.
పండు చెప్పవే దిండు. ఎక్కడున్నావు? నేను అమీర్పేట బస్ స్టాండ్ లో కాయగూరలు కొంటున్నాను. లేదు, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ రూపం రాత్రి అంతా నా గుండెలో గుచ్చుకొని వాంతులు పెట్టాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? పండు నిజం చెప్పు, ఎక్కడున్నావు? నేను రైతు బజార్లో ఉన్నా. అసలు నీ ముఖానికి కూరగాయలు ముఖ్యం. అమ్మాయి నీ ముఖం ఇది. ఏమిటో ఎప్పుడు చూసినా తల్లి పిల్లలిద్దరు కలిసి క్యారియర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇంతగా క్యారియర్ లో ఏముంటుందో లోపల? ఉప్మా ఉంది. ఫ్యామిలీ ఉప్మాలు తిని బతికేస్తారు గాని ప్రేమించినోడికి ఏ రోజైనా ఉప్మా పెట్టావే నువ్వు? తిను. పదరా. ఈ క్యారియర్లు మర్చిపోయారు. ఇదొకటి. ఓహో నువ్వు ఎగిరితే పర్వాలేదు, నేను గాని ఎగిరి నీ మీద పడితే రైలు చక్రాల కింద పడ్డ రూపాయి బిళ్ళలా అయిపోతావు. వెళ్ళిపో, నాకు కనిపించు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఇక్కడ చావు. ఏమండి పెద్ద ఆయన ఎలా ఉన్నారు? బానే ఉంటారులే. వ్యాయామశాల పెట్టావుగా, నువ్వు నీ కొడుకు 6 ప్యాక్ చేస్తూ ఉంటారు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఏం చేస్తూ ఉంటాడు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం. అరే, ఒక 8 బస్తాలు ఎరువులు పండిస్తాను తండ్రి కొడుకులు ఇద్దరు చల్లుకుంటారు పొలాల్లో. ఆ వ్యవసాయం కాదు, నీలాంటి చీడ పురుగులు ఏరేస్తున్నాడు. అవునా? మరి మేం చీడ పురుగులు, మీ ఇద్దరు పట్టు పురుగులు. ఎక్కడుంటాడు? అండర్ కవర్ 24 hours 365 days. IPS ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? బ్యాచ్ నంబర్ 3527 ట్రైన్డ్ అట్ డెహ్రాడూన్. మరి ఎక్కడుంటాడని అడిగినందుకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం చెప్పావు కదరా. వాడు ఎక్కడైనా ఉండిరా, ఇప్పుడు నీ చంపితే వాడు వస్తాడుగా. నాకు తెలుసురా, ఈ రోజు నా డెత్ డే. రేపు నీది, వాడిది అందరినీ చంపేస్తాడు రా. అవును మరి. అరే, ఒక పని చేయాలరా నువ్వు. ఈ వ్యాయామశాల కాకుండా జ్యోతిష్యాలయం పెట్టుకోవాల్సిందిరా. ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడు చెప్తున్నావు కదా నువ్వు. కాల్చి పడేస్తే వాడు వస్తాడుగా. వస్తాడ్రా. అరే, నువ్వు చచ్చావురా నా చేతిలో. నువ్వేనా వాడి కొడుకు? ఇప్పుడు దాకా వా తండ్రితో లాలింపు, ఇప్పుడు నువ్వు వచ్చావు మా అందరికి తాలింపు పెట్టడానికి. తండ్రి లాలింపు, కొడుకు తాలింపు. ఎంత ధైర్యం ఉంటే మా నాన్నగారిని చంపుతావే? ఎలా చంపేసావంటరా? అంటే ఇప్పుడు నన్ను చంపేస్తావా? అరే చంపద్రా, నా దన్నంతా నీకు రాసిస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటారా? అరే 5 కోట్లు 10 కోట్లు ఎంత రాజధాని చంపద్రా, చంపద్దు అని భయపడతాను అనుకుంటున్నావు కదా. అరే ఇప్పుడు నువ్వు నన్ను చంపచ్చురా, కానీ జబర్దస్త్ 2.5 సంవత్సరాల ప్రయాణంలో ఇలా పెర్ఫార్మెన్స్ చేసే రోజు ఎప్పుడు రాలేదురా నాకు. నిజం నిజం. మేడం, ప్రతి ఒక్క కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నువ్వు చంపితే నేను చస్తానో చావకపోతానో నాకు తెలియదు, కానీ రేపు రాఘవ గారి టీంలో నాగి దీన్ని తిప్పి 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 చూసి మరీ చస్తాడ్రా. అరే, ఆ పార్టిసిపెంట్ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అనుభవించే వాడికి తెలుస్తుందిరా బాధ. ఆ బాధ చాలనే చచ్చిపోవటానికి చంపు. అక్కడ కాదు, ఇక్కడ కనపడ. నాగి చూడరా కాలుస్తున్నాడు. అదే నాకు మంటది. సార్ నమస్తే, మా అన్నయ్య గారు రాబోతున్నారు. మీకు ఏమైనా పనులు కావాలంటే అడగని చేసి పెడతాం. ఓకే మేడం, సెల్ఫీల కోసం ఫోటోల కోసం ఇదే వద్దు, మేము చూసుకుంటాం కదా. అరే పదండ్రా. ఇదేందయ్యా, ఏదో ఫంక్షన్ అన్నవు, అన్ని కుర్చీలే ఉండయి, ఒక్క పోరడు లేడు, పోరి లేదు, ఏంది ఇది? వదినా, వేరేళ్ళ ఫంక్షన్ కాదు, మన ఫంక్షనే. ఏందో తెలుసా? ఏంద్రా? అన్న నెత్తురు సినిమాలో హీరో లెక్క నటించిండు, గాది ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. ఈ హీరో ఏందిరా? అయ్యా నువ్వు ఎట్లుంటావో తెలిసినా, పానకు దడిచిన కర్రె కాకుండా అట్టి ఉంటావు.
ఈ ఐడియా నీకు ఎవడిచ్చిండయ్యా? నీవు బతుకు జడా, ఈ బట్టెబాజి బాడుకావు ఐడియాలు ఇవ్వటే కదా అన్ని సార్లు గుద్దించుకుంటువి, మళ్ళా అని మాట ఎందుకు నమ్మినవు? ఏ ఊకవదినా ఇలా అన్న హీరోయిన్ అనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ గాడు అన్న దగ్గరికి సెక్యూరిటీ గార్డ్ లెక్క వస్తాడు, అప్పుడు ఆడి మీద పగ తీసుకోవచ్చు వదినా. ఈడేం పగ తీర్చుకుంటాడు రా, అని తోటికి పొద్దు 3 సార్లు గుద్దించుకుంటూనే ఉంటాడు. ఎందుకయ్యా పైసలన్నీ ఖర్చు పెట్టి, ఎందుకయ్యా ఈ సినిమాలు నీకు? సత్తే ఓయమ్మో ఓయమ్మా, ఆ దౌడలు నవడలు ఏంది? 20 ఏళ్ళు అయితున్నా సారు ఒకటే బర్రెనా మిల్లినట్టే నమ్ముతుంటాడు. నీకు గత్తరు లేవా? ఆడు పొచ్చాడు ఎట్రా? అరే సూరి సూరిగా భలే ఉంటుంది ఎలక. నువ్వేం చేస్తున్నావురా? ఎదురు మూతి మురుచుకొని కూర్చోండి, మూతి మురుచుకొని. నీ గత్తరు లేవా? అది చెయ్యి ఇది చెయ్యి అన్నా అని ఐడియాలు ఇస్తారు కానీ పెళ్ళం తోటి కాపురం చెయ్యన్నా, వదిన తోటి ఒక రోజు అచ్చటా ముచ్చట తీర్చుకో అన్నాను. ఒక రోజు అని అన్నవా? ఏ ఊక వదినా, సంసారం ఇయ్యాల కాకపోతే రేపే ఎత్తది, కానీ సినిమాలో హీరో ఒకటేసారి జిందగీలు వస్తుంది. అందుకే హీరో అమ్మని ఐడియా ఇచ్చిన. ముందే యాంకర్ పిలువురా. యాంకర్ అమ్మా, యువతి కొంగకాళ్ళది కొంగకాళ్ళది కొంగకాలది వంగకాలది కాదు, అది యాంకర్ కమ్ హీరోయిన్. చెప్పి ఏందో నువ్వు స్టార్ట్ చేయి. వెల్కమ్ టు ఆడియో లాంచ్ ఆఫ్ నెత్తురు మూవీ. ప్రతి ఒక్కరి వంట ప్రవహిస్తుంది నెత్తురు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ నెత్తురు. అటువంటి నెత్తురు మూవీ ఆడియో లాంచ్ కి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాం. మన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారండి. తన పేరు వింటేనే అందరి గుండెల్లో ఆనందం పుడుతుంది. తన పేరు వింటేనే అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు, ప్లీజ్ put your hands together. Please, a few words for our audience. ఇంత కాదురా నేను తల్లేది. నిజంగా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే మీరిచ్చిన అదే నమ్మకం, మీరిచ్చిన అదే స్ఫూర్తి, అదే ఇన్స్పిరేషన్ నిజంగా తెలుగు భాష ఎడిపోతుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఆంగ్ల పేర్లు పెడుతున్నారు, కానీ ఇటువంటి నెత్తురని పేరు పెట్టడం నిజంగా గర్వం కాదు. ఇక ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముఖ్య కారకుడు నన్ అదర్ దెన్ ప్రొడ్యూసర్ గా సాధారణంగా నో దేవరాజ్ మాలాంటి వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలా మంది ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఏవో ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని పట్టుకొని, అసలు వాడు ఎవడో కూడా జనాలకి తెలియదు, అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నారు దేవరాజ్. నెక్స్ట్ సినిమా ఛాన్స్ నేనే. ఇక ఈ సినిమా డైరెక్టర్ హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ డైరెక్టర్ జితేంద్ర గారు. దయచేసి వీణు మాత్రం కొట్టదని చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. ఆ తర్వాత మనం చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ముఖ్యమైన వ్యక్తి నిజంగా సత్య అంటే ఎవరు అనుకున్నారు? చెన్నైలో వెళ్తుంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఉండేవారు. అనుకోలేదు చిన్నప్పుడు ఎప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని. ఎనివే సత్తి, కంగ్రాచులేషన్స్, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఆ సీడీ ఓపెన్ చేస్తే మనం బయలుదేరుతాం. అసలు ఈ సినిమా సీడీ ఓపెన్ చేసే ముందు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎక్కడ?
దేవరాజు గారు ముందుగా సన్మానం చేసిన తర్వాత సీడీ ఓపెన్ చేద్దాం. ఓయ్యా సారు నేను నాకు కోపం వస్తుంది సారు. ఈ సినిమాకు రూపాయి ఖర్చు పెట్టింది నేను. అదేమిటమ్మా ఆయన 300 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టాడు. 300 కోట్లు కాదు సారు, 500 కోట్లు. 500 కోట్లు సత్య దగ్గర ఎలా సాధ్యం? ఇస్ అన్బిలీవబుల్. ఓ సారు నువ్వు నమ్మాలంటే నువ్వు అట్లా అంటావు. హైటెక్ సిటీ కాడ 20 ఎకరాల పొలం కబ్జా చేసి మేము ఆ పైసలని బలాకు మాని ఉంటే ఏడబెట్టాలన్న తెలవక ఈ బల్లిగుడ్లని ముఖం మీద పెట్టి ఈ సినిమా తీసినాము. చూడమ్మా ఇలాంటి జోక్లు ఏమైనా ఉంటే మీరు సినిమాలో వేసుకోండి, త్వరగా సన్మానం చేద్దాం. ఓ సారు ఈ పైసలు కూడా సరిపోతలేవా అని ఎయిర్పోర్ట్ కాడ 2 ఎకరాల భూమి ఉంటే కబ్జా చేసి మళ్ళా పైసలు తెచ్చి పెట్టి నేను నమ్మను కాక నమ్మను. అరే కర్రేరి వదినా పేపర్ రన్ తీసుకురా. నమ్మడు సార్ నమ్మడు. అన్నయ్య ఇదిగో. ఇక ఇక చూడు నా మొగడు కబ్జా చేసిండు, నా సనత్ నగర్ సచ్చి కబ్జా చేసి మరి తెచ్చిండు ఆ పైసలు. మరి ఇలాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏంటి సార్? ఉత్సాహం. అయితే సార్ అలాంటి ఉత్సాహాన్ని నింపడానికి మన ముందుకు రాబోతున్నారు పోలీస్. ఏరా ఈ ఎదవాడే ఫంక్షన్ మెగాస్టార్ చిరంజీవి వస్తారా? కబ్జా చేసావు కదా, ప్రూఫ్ దొరకట్లేదని నేనే చిరంజీవి గెటప్లో వచ్చా. కానిస్టేబుల్స్ వీడిని తీసుకొచ్చి లోపలేసేయండి. ఏయ్, నా మొగని మీద చేతి పడ్డదంటే నరుకుతా. చేతులు పట్టుకోవద్దు కానీ జుట్టు పట్టుకొని లాక్కరండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, చిన్నవాడే పోయమ్మ రాధకే చిక్కినాడే, లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడే నల్లవాడే. అరే వా అక్క బాగున్నావు అక్క? బాగున్నానే చెల్లి. నీ పెళ్లి ఎప్పుడే? ఆ పెళ్లి సంగతి పక్కన పెట్టు, నీ పెళ్లి ఎప్పుడో చెప్పు. అబ్బా పెద్దదాని కదా నువ్వు చెప్పొచ్చు కానీ. నువ్వు చెప్పొచ్చు కదా చిన్నదానివి. అబ్బా నాకు సిగ్గు ఎక్కువ అని. ఈ సిగ్గులని ఇప్పుడే ఉంటాయి, రేపు పెళ్ళాక శోభన గదిలోకి వెళ్తే ఏది ఉండదు. అక్క నాన్న నన్ను చెవికెళ్ళి నీళ్లు తీసుకొని రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను, మళ్ళీ తర్వాత కలుద్దాం. సరే ఉంటానక్క. ఏ మిస్టర్ బుద్ధింది అసలు నీకు? కుండ ఎక్కడుంది, ఎక్కడ కుడుతున్నావు? పిచ్చిదా, కళ్ళున్నోడికి కుండ మాత్రమే కనిపిస్తుంది, మనసుతో చూసేవాడికి కలువు కుండలు కనిపిస్తాయి. ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా అదోలా ఉంది. నువ్వు వస్తే జిబు జిబు పట్టు, నువ్వు కగులించుకుంటే రంకరేస్తుంది. దగ్గరికి రావద్దు. ఎక్కడికి పోతావే పిల్ల? కడవెత్తు కొట్టింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. అంతా తెలిసి కూడా తిరిగేట్టు నటిస్తున్నా. ఎన్ని రోజులు గోపి చాటుమాట సరసాలు? ఏముంది, నీకో మంచి సంబంధం దొరికేవారు. అది కాదు గోపి, ఇంట్లో మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు గోపి. నిజం చెప్పురా, మనిషి జనం ఎత్తిన ఎవరైనా సరే నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వస్తారా? ఒకవేళ వచ్చినా సరే నీ ఫోటో చూసి నెగిటివ్ ఇచ్చారేమిటని చెప్పి వెళ్ళిపోతా. గోపి నువ్వు ఎలా మన ఇద్దరు పెళ్లి చేసుకున్నాం గోపి? చేసుకుంటారా? దానికే కాసేపు పార్కులంబడా గడ్డి బాంబు వెంబడ తిరుగుతూ చేసుకుంటా. గోపి గోపి ఏమిటిరా? గోపి గోపి చీకటి అవుతుంది గోపి, ఇంటికి వెళ్ళాలి గోపి, నాకు భయం వేస్తుంది. చీకట్లోనే చెయ్యాలి. గోపి గోపి వదులు గోపి. పిచ్చిదా, నువ్వు చీకట్లో వెళ్తే ఎవరికీ కనిపించవు, ఎందుకే భయం? నిన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా వద్దులే గోపి. కైపెక్కిపోతుంది గోపి. నా మనసులోనే. నాకు అలాగే ఉంది గోపి, కానీ ఏం చేస్తాం, రేపు కలుద్దాం గోపి. వస్తావుగా? తప్పకుండా గోపి. నిజంగా వస్తావు? వస్తా గోపి. ఎవరక్క? రగ్గయ్య బయటికి రా. ఎక్కడ బాబు? అమ్మగారికి సీరియస్గా ఉంది బాబు. ఆ అబ్బకు ఒట్లో బాలేదా? మావయ్య మావయ్య వస్తున్నాను గోపి, బయటికి రా. దింపేస్తున్నాడు అసలు. ఏమైందబ్బా? బాబు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలిరా. చెప్పమ్మా, ఏం చేయవచ్చావు? నా తమ్ముడు కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ నెంబర్ పాసిబిలిటీ కోసం నా సిమ్ కార్డు పచ్చేస్తావా? ఐ డోంట్ లైక్ ఇట్. డాక్టర్ గారు, మా అమ్మగారి పరిస్థితి ఏమిటి? నేనేమీ చేయలేను సార్. గెట్ లాస్ట్. జర్మనిచ్చిన తల్లివి,
ఏం చేయమన్నా చేస్తాను. సరే పిలిపించు. అబ్బా నా చేతులతో పెంచిన దీన్ని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటామంటావు అబ్బా? ఎలా పెళ్లి చేసుకోమంటావు? ఒరే అబ్బా కాదనుకురా, ఇలా రారా. అల్లుడు చెప్పు తీసుకొడతా అల్లుడు అన్నబట్టి 25 ఏళ్ళ నుంచి బాకొప్ప మీద పడి బాకొప్పలో తిని ఇప్పుడు బాకొప్పలోనే సెటిల్ అవుతున్నారు. బాబు ఇల్లు అన్నాక అలక్క మనదు, ఆడపిల్ల నాకు పెళ్లి చేయక మనదు బాబు. ఇచ్చిన డైలాగ్ అయినా బాగా చెప్పు. కంగ్రాచులేషన్స్. నా కోసం దీని మెడలో తాళి కట్టరా. సరే నీకోసం నువ్వు నాకు కన్నా పాపానికి పరిహారం చెల్లించుకుంటానప్పా. వెళ్ళిపోరా. ఇప్పుడు ఆనందంగా ఉందిరా. అల్లుడు నీ చేతి వలస బాగుంది నాయన. మా అక్క లేచి నడుస్తుంది. ఈ పెద్దలు ఇంకా భారం, రాదలేని జీవితం ఇంకా బురద. నేను బ్రతకలేదు. ఎందుకు బావా ఇలా మందు తాగుతున్నావు? బావా అసలు ఎందుకు వచ్చాను ఇక్కడ? ఇవాళ మనకి మొదటి రాత్రి బావా. ఏవే వగలాడి బావా నా మనసు ఏమిటో తెలుసుకోకుండా నంగరాచిలా తుంగబుర్రేసుకొని తగుదరమ్మా వచ్చి తాలిగా తెచ్చుకున్నా. నేను నీతో సంసారం చెయ్యలేదు. అంత మాట అనకు బావా. నీ మీద ప్రాణాలు పెట్టుకోవాలి బావా. నా మనసు ఎప్పుడో పగిలిపోయింది. బావా అలా అనకు బావా. బావా మనసులో ఒకరిని పెట్టుకొని నన్ను ఎందుకు చేస్తున్నావు బావా? ఈ తాళి ఎందుకు కట్టావు బావా? తాలి కట్టించుకునేటప్పుడు నీ మనసులో ఎవరున్నారు బావా అని అడిగావే పొట్టిదారా. ఒక్కరికి చెప్తారు గుర్తుపెట్టి. ఆడవాళ్ళ మనసు మల్టీప్లెక్స్ లాంటి. వారానికో సినిమా రోజుకో సినిమా వస్తుంటుంది పోతుంటుంది. కానీ మగవాడి మనసు టాకీ సినిమా లాంటి. ఎంత ట్రెండ్ వాడుతున్నా అది చరిత్రలో నిలిచిపోతూనే ఉంటుంది. నీ బొంద. నన్ను నా బ్రతకని ఈ పాలే నాకు అక్కర్లేదు. ఒక్క విషయం చెప్పబట్టావా? చెప్పు బావా. నువ్వు ఇప్పటికీ నాకు చిన్నపిల్లలానే కనిపిస్తుంది. బావా నేను ఎదిగాను బావా. ఎదిగారని నువ్వు అనుకుంటున్నావు, బావా కానీ నాకు చూస్తుంటే ఆ చిన్నప్పుడు చూసిన చెడ్డి వేసుకొని చివరి ముక్కు రుక్మిణియే కనిపిస్తుంది. బావా నా వంపులు చూడు బావా. నా సంపులు చూడు బావా. వద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకే విసిగిస్తావు? బ్రతికింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. ఎందుకు వచ్చావే? ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉన్నావో అని తెలుసుకోవడానికి వచ్చావా, లేక ఉందా లేదా అని చూడడానికి వచ్చావా? అక్క 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 ఏంటి అక్క అక్క అక్క? నా జీవితాన్ని తొక్క చేసావు కదే. మీ ఇద్దరికి కలపడానికి వచ్చానక్క. నువ్వు కలపడానికి రాలేదు. అది ఎప్పటికీ కలలాగే ఉంటది. మీ ఇద్దరు కలిపే బాధ్యత నాదక్క. లేదే. ఒక్క విషయం చెప్తున్నా విను. రేపు నేను చస్తే నా శవం మీదకి నడుచుకుంటూ వెళ్ళి నా మొగుడిని చేసుకుంటావేను. అక్క 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 ఎంత మాట అన్నావక్క? గోపి లేపు. గోపి గోపి ఏమిటిరా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తుంది. గోపి ఇదంతా భ్రమ. గోపి నేను వచ్చాను గోపి. నీ రాధన వచ్చాను గోపి. ఎందుకు వచ్చా? పాడి మీద పిడకలేసిన తర్వాత వచ్చి ఏమిలా? నువ్వు నిజం కాదు, భ్రమ భ్రమ భ్రమ. గోపి చూడు గోపి, నేను వచ్చాను చూడు గోపి. నేను గోపి నీ రాధని. రాధా గోపి నా కోసం వచ్చావా? గోపి గోపి రాధా గోపి కొద్దు గోపి. రాధా గోపి ఎందుకో ఈ రోజు నువ్వు చాలా వయ్యారంగా సుకుమారంగా రాధా ఒక్కసారికి ఒప్పు. ఇంతకంటే మంచి అవకాశం రా. గోపి రాధా గోపి రాధా గోపి. నన్ను ముట్టుకోద్దు. అంటే గడ్డి బాబుల దగ్గర తిరిగినవి, గడ్డి చేపుల చుట్టూ తిరిగినవి అన్ని మర్చిపోయావా రాధా? ఆ రోజులు వేరు గోపి. అప్పుడు నువ్వు సింగిల్ గోపి, ఇప్పుడు నువ్వు డబ్బులు అయ్యావు గోపి. సింగిల్ ఆమ్లెట్ టేస్ట్ గా ఉంటే డబుల్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో ఊహించు. నువ్వు నా దగ్గరికి రావద్దు గోపి.
ఎందుకు నాకు నీ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది గోపి. అయితే ఏమిటి నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు వచ్చి మీ అబ్బాయిని ప్రేమించానని ఒక్క మాటనే చెప్పావా నువ్వు? అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. గోపి నువ్వు కూడా చెప్పొచ్చు కదా గోపి. ఆ రోజు మీ అమ్మగారు తాళి కట్టిస్తుంటే వద్దు నేను ఆల్రెడీ పెళ్లి చేసుకునే చూసి చెప్పొచ్చు కదా గోపి. తల్లి మాట జవదాటకూడదని పుస్తకాల్లో రాశారు, భార్య మాట జవదాటకూడదని ఎవరైనా పుస్తకాల్లో రాశాడా? ప్లీజ్ గోపి రాధా, గోపి రాధా, గోపి రాధా, గోపి రాధా, గోపి రాధా, అర్థం చేసుకోరా. రాధా కృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధా కృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధా కృష్ణుల ప్రేమే పవిత్రము, లోకానికే అది ఆదర్శము. నీవాడే ఆడు నీవాడే, ఆడు నీవాడే, ఆడతాడు రుక్మిణి క్లైమాక్స్. ఏవైతే రుక్మిణి ఏదో మందు తాగిన ఆవేశంలో టెంప్ట్గా, అంతేగాని నువ్వంటే ప్రేమ లేకపోవడం కాదు. నువ్వు రాధా కలిసి ఉండాలని ఆత్మహత్య చేసుకున్నారు బావా. ఎంత పని చేసావు రుక్కు, ఎంత పని చేసావు. ఇప్పుడు నువ్వు లేకుంటే ఎలా బ్రతకాలి? బావా నేను పోతున్నా. రుక్కు రుక్కు రాధా, ఎప్పటిదాకా మనకి ఎవరైతే అడ్డున్నారో వాళ్ళు పోయారు. ఈ ప్రపంచం మొత్తం మనల్ని ఆపలేదు. రాధా గోపి రాధా, గోపి ఏమిటి గోపి ఏం చేసా? మీ ఇద్దరు దగ్గర అవ్వాలని నేను పురుగుల మందు తాగాను గోపి. రాధా, రాధా, రాధా. నువ్వు పోయి అది పోతే నేనేం చెయ్యాలి? గోపి రాధా, గోపి రాధా, గోపి రాధా, గోపి రాధా. చూసారా, కర్మంటే ఇది. వెళ్ళేటప్పుడు ట్రైన్ మిస్ అయ్యి, వచ్చేటప్పుడు ట్రైన్ మిస్ అయితే ఇలాగే ఏడుస్తుంది. మనం ఏం చేయలేం, అంతా పైవాడి లీల. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇండస్ట్రీ మొత్తం మా గురువు గారిని గుర్తించట్లేదు. ఎవరు గురు? మా భాస్కర్ గారు. నువ్వు గుర్తించి వెన్నుపోటు పొడిచావుగా. ఆయన గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీ మొత్తం ఆయన తొక్కినా గానీ ఆయన పైకి వచ్చే వీరుడండి. అరే ఫస్ట్ తొక్కింది నువ్వే కదా. ఒక బాల్ ని ఎంత ఫోర్స్ తో కింద కొడితే అంత పైకి వెళ్తుందండి. ఆయన కనిపించని రాకెట్ అండి. అవునా? మాకు దేవుడండి. తెలుసుకున్నాక తిరిగి వచ్చావు. మొన్నటికి మొన్న మా భాస్కర్ గారికి బ్రేక్ వచ్చిందని రోజా గారు అన్నారు. ఆనందంతో ఇంటికి వెళ్ళాను. మోకాలు బ్రేక్ అయింది. మా గురువు గారికి బ్రేక్ రావాలి ఎలాగైనా. గురువు గారు వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఆ స్టైల్ అయ్యో ఎందుకంటే మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించలేదు. ఆ అద్దాలు చూడండి అయ్యో ఎంత స్టైల్ గా తీశాడు. అబ్బా ఆ మూతి చూడు ఎంత స్టైల్ గా పెట్టాడు. రజనీకాంత్ గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతమంది కనిపిస్తున్నారా? నీకు తెలియట్లేదు నీలో ఎంత మంది ఉన్నారో, ఒక భాస్కర్ తప్ప. ఈవిడెవరు? ప్రొడ్యూసర్ గారు. కథ చెప్పావా? మేడం యాక్చువల్ గా కథ ఏంటంటే, అరుంధతి సినిమా నేను మళ్ళీ తీయబోతున్నా. సినిమాని 100% నేను కంప్లీట్ చేస్తాను. చూడండి, టైం అంటే టైం ఫినిష్ చేస్తా. మొత్తం ప్రపంచానికి తెలుసు నా గురించి. గంట సేపు లాగ్ చేస్తూ సినిమా ఎన్ని గంటలో. ఇంకా లేట్ చేయకుండా ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చే. ఆ మొత్తం ముగ్గురు వచ్చానమ్మా. ఎవడరా సోను సూదు? సోను సూద్. ఫ్రెండ్ సర్కిల్లో సూదులు దబ్బలాలు అమ్ముకుని తీసుకొచ్చి సోను సూదా? హావభావాలు కళ్ళలో పలికిస్తారు సార్ మీలాగే. దర్శకుల వారికి శుభాశీస్సులు. ఈవిడెవరు? మనోరమ. అమ్మా బతికిచ్చారు. అనుష్క అని చెప్పి నేను నేను అదే లేచి అనుకున్నా. వెళ్ళిపోయి ఉంటాను ఇక్కడి నుంచి.
రా సోను క్లోజ్ పెట్టండి. అమ్మాడే బొమ్మాడే పిండి పండే తీసుకు డైరెక్ట్ చదివా. రెడీ స్టార్ట్ యాక్షన్. అరుంధతి నీకు పెళ్ళా? 40 సంవత్సరాలు నన్ను సమాధిలో కొల్లబెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఎతగట్టు పోరం. ఇలాంటి వాళ్ళు తీసుకొని సినిమాలు పెడతావా? చెప్పాలరా భయం చెప్పు అసిస్టెంట్ డైరెక్టర్ దాకా. సరే సార్ నేను చెప్తాను. మేడం మీ డైలాగ్ ప్రిపేర్ అయ్యారా? సార్ చెప్పండి సార్. మా అమ్మని నీలో చూసుకున్నాను. అమ్మా అమ్మా ఇది గేదరి కరెక్ట్ గా చెప్పు. అమ్మా మా అమ్మని నీలో చూసుకుంటున్నానమ్మా. నేను మా అమ్మమ్మని నీలో చూసుకుంటా. అనుష్కాని మేడం మనిషి గారు తొందరగా వచ్చేయాలమ్మా. ఎవర్రా ఇది? హీరోయిన్ సార్. పిలకేంటి వెనకాల అంత లేసింది? అంటే మన సినిమా కూడా అంత లేవాలని సింబాలిక్. లేట్ చేయొద్దు, మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ సాంగ్. నీకు పెళ్లి కుదిరింది? నాకు పెళ్ళి ఎక్కడ పెళ్లి కూడా కుదరలే. చిన్న పిల్లని నేను. పిల్లిని ఎత్తుకెళ్ళి గబ్బిలలా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లివా? మంచి సాంగ్ వేస్తారు. డోలా రే డమ్, అది నువ్వు పాడాలి. సాంగ్ ఎత్తనంటాను నేను పాడ. సాంగ్ వేస్తే లిప్ సింక్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ రెడీ మ్యూజిక్. ఏం చేసావు? డాన్స్ చేశా. డాన్స్ చేసినట్టు లేదు, లోపల సేమలు పడితే దులుపుకున్నట్టుంది. అరుంధతి అనుష్క నువ్వే నీ మీద కొబ్బరికాయలు కొడుతుంటారు, ఎందుకంటే బలమైన కత్తిని తయారు చేయడానికి. నొప్పెట్టదు, ఉత్తుత్తుడే. కూర్చో. ఆ కొబ్బరికాయలు రెండు తీసుకురా, క్లోజ్ పెట్టండి. అమ్మ కొబ్బరికాయ. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా. నువ్వే అమ్మమ్మ ఉన్నట్టు నన్ను అమ్మ అంటారు. ఆ చున్నీ తీసుకురా. ఏదా రెడీ సోను సుద్ గారు? సోను రారా. ఈ చున్నీతోని చూడు ఒక స్టెప్ నేర్పిస్తా. దమ్ దమ్ రిదం గమ్ దమ్ దమ్ రిదంగం, ఇలా ఇలా అని. అదేదో రౌండ్ తిరిగి కొట్టొచ్చుగా డ్రమ్ ని. ఇలా తిరిగి 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 ఈ డ్రమ్ మీద ఆ డ్రమ్ మీద కొడితే రెండు కత్తులు గాల్లో లెగిస్తాయి. ఆ కత్తులు వచ్చి వాడు గొంతులో కూర్చో. చచ్చిపోతుంది. ఏం కాదు, తుత్తునే ఇలా ఇలా దులపాలి. రెడీనా? మరి ఉత్తి అన్నప్పుడు ఎందుకు చేయాలి సినిమా? రెడీ మ్యూజిక్. నువ్వు అది డ్రమ్స్ కొడుతూ గాల్లో ఇలా తిరగాల, రౌండ్ డాన్స్ చేయాలి. చెయ్యు. గాలేది మరి. ఐఎమ్ సోను సూద్, పశుపతి. ఎవరు? నేనే. అయితే ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఫస్ట్ ఏదో అన్నావు కదా గడ్డి పట్టుకోదామని. రెడీ. వారం రోజులు తానం చేయక దూరం ఉండు. రెడీ. అమ్మాడే అబ్బో బొమ్మాడే అయ్యే పిండి పండయ్యింది. ఉప్పు కారం పెట్టుకొని తిను. ఉప్పు కారాలు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు, నీది ఒకటే డైలాగ్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఓకే రెడీ. పిందె పండయ్యింది, పరువానికి వచ్చింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటే ఉంటుంది. ఏంటిది ఏంటిది? అసిస్టెంట్ డైరెక్టర్ వేనా? అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తారు కదా, కొంచెం గడ్డి పెట్టాలిగా. కడుపు కన్నా నేను గడ్డి తింటా దున్నపోతున్నా. చెప్పండి సార్ చెప్పండి. చెప్పావు కదా ఒకసారి, అయిపోయిందిగా. నిజంగా లేడీ గెటప్ ఉన్న మగ పేరుతో ఎవరైనా తిడతారా? రెడీ యాక్షన్. ఏం చేయాలి? పొడవాలి. కాదమ్మా, ఇది ఉందా కత్తి, ఇలా తిప్పి యాక్షన్ ఉండాలి. ఇలా వెళ్ళిపోవాలి కత్తి. రోలింగ్ యాక్షన్. అది ఉత్తులు పొడమంటే నిజంగా పొడిచిందేరా? అయ్యో నిజంగా పొడిచారయ్యా. ఒక కాబోయే డైరెక్టర్ ని పొడిచారయ్యా. నేను ఫస్టే చెప్పాను, నీకు సైతాన్ పట్టింది, అదే పొడిచింది. ఇప్పుడు చావు. మనసంతా అదోలా ఉంది.
ఎవరెక్కడ రాజనర్తకిని ప్రవేశపెట్టండి. రారా కౌగిలి చేరారా దొరా ఈ రంగేడి ప్రాయం నీదేనురా రారా కౌగిలి చేరారా దొరా ఈ రంగేడి ప్రాయం నీదేనురా. మహారాజా రాజనర్తకి నా నాట్యం ఎలా ఉంది? చూసే అదృష్టంతో పోయలేదుగా. మీకు మంది ఇచ్చారు కదా ఔషధమా? ఔషధం. ఈ తేనెని ఈ ఆకు మీద ఇచ్చిన ఆకండి. మహారాజా వారికి ప్రణామములు. ప్రణామములు. మహారాజా మనకొక శుభవార్త. ఏమిటది? మన రాజ్యమునకు సుదూర్యమున గల 6 అభయారణ్యములు దాటిన పిదప నాది ముద్దాకు అనే ఆకు ఉందట మహారాజా. ఆ ఆకు పసరు మీరు కంటిలో వేసుకుంటే మీకు మసకబారిన చూపు తిరిగి వచ్చినని చెప్పి వర్తమానం అందినది. మంచి వార్త చెప్తే మంత్రివర్య. ఇప్పుడు ఆ ఆకు తెంపిన 30 క్షణములలో మీ కంటిలో ఆ పసరు వేయవలేనట. లేనిచో అది వ్యర్థమోగనని చెప్పి ఉన్నది మహారాజా. అంటే ఆకుండ దగ్గరికి మనమే వెళ్ళవలేనా? అంతే కదా మహారాజా. ఎలా సాధ్యం మహారాజా అక్కడికి వెళ్ళడం? మహారాజా మన బసవ కేసులో ఉన్నారు కదా, వారిని పిలిపించి వారితో పాటు మనం సైన్యంతో బయలుదేరదము. పిలిపించండి మరి. ఒక్కడు కత్తంత ఎటున్నారా? పితృవర్యుల వారికి నమస్కారం. నమస్కారం. ప్రణామాలు రాజుగారు. ప్రణామములు. నా పట్టాభిషేకం ఎప్పుడు? ఇప్పుడే అంత తొందర ఎందుకు? లేదు, నా పట్టాభిషేకం నాకు జరగాలి. రాజుగారు నా పట్టాభిషేకం ఎప్పుడు? నీకెందుకు చేస్తారా పట్టాభిషేకం? నేను రాజుగారి ప్రియ కొడుకునిరా. రాజుగారు పెంచిన కొడుకునిరా. నర్తకి మణి కొడుకువిరా. మహారాజా నేను ఇప్పుడే చెప్తున్నాను, పట్టాభిషేకం నా కొడుకు జరగాలి. నేను ఒప్పుకోను. వాణ్ణి రాజుని చేస్తే నా తల ఇక్కడ కోసుకొని చనిపోతాను. నన్ను రాజు చేయకుంటే నా తలకాయ ఇక్కడ తెగ్గొసుకుంటా. ఏంట్రా నువ్వు? ఏంట్రా నువ్వు? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం మన సేనాధిపతి. చిత్రం ఘనరే విచిత్రం నీలాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం. ఏంటి మహారాజా పిలిపించారు? ఏంటిది? మహారాజా సేనాధిపతి అద్దు మీరుతున్నాడు. సేనాధిపతి అద్దు మీరుతున్నాడు. చైనాధిపతి కాదు. ఆ సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. సేనాధిపతి, నా కంటి చూపు విషయమై 6 అభయారణ్యాలు దాటిన తరువాత నాది ముద్దాకు తెచ్చినచ్చో నాకు కంటి చూపు వచ్చునని వేదుల ద్వారా తెలిసింది. ఎవరా నీకు ఐడియా ఇచ్చింది? ఆ మన పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆస్థాన వైద్యులు పంపించారు. కాదు, పక్క రాజ్యం వాళ్ళు ఇచ్చారంటే ఉన్న చూపు కూడా దొబ్బుద్ది. మహారాజా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇలా సరస్సు ఖండించండి. సరస్సు కాదరా, శిరస్సు. సేనాధిపతిపై మాకు పూర్తి నమ్మకం ఉన్నది. మహారాజా, యువరాజా వారికి పట్టాభిషేకం చేయండి. నేను ఒప్పుకోను. పట్టాభిషేకం జరగాలంటే నా పుస్తుడున్నాడు, నా పుస్తుడున్నాడు, వారికే జరగాలి. సుపుత్రుడు. వెరీ గుడ్. పుసుత్రుడు. మహారాజా, వీడా కాబోయే యువరాజు. యువరాజు అంటే ఎలా ఉంటాడు చూసారా? అదే కళ్ళు, అదే ముక్కు, అదే పళ్ళు. అచ్చం మీ పోలికే మహారాజా. మహారాజా ఇతడు కూడా నీ పోలికే. ఎంత స్మార్ట్ గా ఉన్నాడు చూడు. ఈడి స్మార్ట్ అంటే వాడి ముఖం నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నారా? బోన్ లో బంధించిన సుంచాలకు ముఖాలు మీదిని. చైనాధిపతి 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 కాదరా. ఇప్పుడు చెప్తున్నాను, వారికి ఎంత కెపాసిటీ ఉందో వీరికి కూడా అంత కెపాసిటీ ఉంది. కావాలంటే యుద్ధానికి సమయం ఉంది. నాదొక చిన్న మనవి మహారాజా. చెప్పండి మంత్రివర్య. వీళ్ళిద్దరికి కూడా మనం పరీక్ష పెట్టినచో అగ్ని పరీక్షలో ఎవరు ముందు వస్తారో నేను వాళ్ళకే అగ్ని పరీక్ష పెడతావా? అగ్ని పరీక్ష అది ఆల్రెడీ ఇస్త్రీ పెట్టలోంచి బయటకు వచ్చిన బొగ్గు మొక్కలా ఉన్నాడు. అటులైన సేనాధిపతి, వీరికి కత్తి యుద్ధం పెట్టుడి. సూపర్. తీసుకో కత్తి. బసవా
మహారాజా వీడికి బొడ్రాజుకి పంచుడింది యువరాజులకు కోసి కట్టుడి. మహారాజా పట్టాభిషేకం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటో చెప్పండి. ప్రయాణానికి ఏర్పాట్లు చేయించడి. ఎవరక్కడ? అంతఃపురానికి తాళాలు వేయండి, బయలుదేరుదాం. మహారాజా మహారాజా ఏమైంది రజనర్తికి? నా తాళాల గుర్తి ఎవరు దొంగిలించారు? ఏమి నటిస్తున్నావు? నచ్చకేమని ఆడెవడో వచ్చి తాళాలు గుర్తు తీసుకెళ్ళినా కూడా నీకు తెలియదు. ఎవరికి ఇచ్చావు మహారాజా రజనర్తికి ఆయన నీకు నువ్వు చెప్పాలి. ఆఫ్టర్ నువ్వు శానాధిపతివి. ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? కేవలం నువ్వు చైనాధిపతివి. శానాధిపతి. ఆ తాళాల గుర్తు ఎవరు తీశాడు ఇప్పుడు తెలియాలి. ఆ తాళాల గుర్తి నువ్వే తీసావు. ఖజానా మొత్తం టోటల్ ఖాళీ అయిపోయింది. టోటల్ గా ఖాళీ అయిందండి. మహారాజా వెంటనే విని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. అరెస్టా? ఖైదు చేయండి. మహారాజా అంతఃపురంలో ఎవరు దొంగలు పడినా సరే పెద్దగా ఉపయోగం లేదు. లేకండి బయలుదేరుదాం. నా ఖడ్గం ఎక్కడ? పదండి. మహారాజా 4 రోజులు అడవుల్లో నడిచి 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 నడుము పడిపోయింది. కాసేపు శాత తీరుతారండి. మహారాజా మిమ్మల్ని ఆహ్లాదపరిచేదనా? ఆహ్లాదపరిచేనా? ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై నీ ఎదలే దాగిపోనా, ఎటులైనా ఇచ్చటలే ఆగిపోనా. సుధాకర్ ఈ పాటలో అడివేని ఉంటది కదరా? నీ ఎదలే దాగిపోనా, ఇచ్చటైనా ఇచ్చటలే ఈ అడవిలో దాగిపోనా. అడవి అనవన్నాడని అడవి అంటున్నాడు. మహారాజా ఎంటర్టైన్మెంట్ మీకే కాదు మాకు కూడా కావాలి. నేను చెయ్యను. ఓన్లీ మహారాజుకి ఎంటర్టైన్ చేస్తాను. ఓన్లీ మహారాజుకి కాదే, చెయ్యు. మహారాజా మృగో 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 ఎక్కడ ఎక్కడ? అదేదో చూడు, అడవి జంతు ఇటే వచ్చింది. యువరాజా ఇప్పుడు చూపించండి మీ వీర ధైర్య సాహసాలు. చూడు కుక్కపురంబు నొక్క పాలికనుండు ఆ, రోచులు చా ఏమైంది యువరాజా? వస్తలేదు కూర్చోండి పట్టుకో పట్టుకో. వచ్చినది మహా. వచ్చింది నాకు వచ్చింది. మహామంత్రి పుటాకార దర్పణం ఒకసారి ఇవ్వండి. దీంతో చంపుతారా? దీంతో సేవలే చంపలా, ఏమి ఎలా చంపుతాం? మహారాజా సేనాధిపతి యువరాజా గారు కత్తి కూర్చున్న తర్వాత నాకు కూడా అనుమానం కలిగింది. వీడు నా కొడుకైతే ఖచ్చితంగా కాదు. నాది ముద్దాకు ఎక్కడా? ఏమంటున్నాడు? ఆ కర్రీ చూస్తుంటే తప్పిపోయి ఇటు పిల్లలా ఉందంట, ఇచ్చేమంటున్నాడు. చైనాధిపతి పిల్ల 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 పిల్ల. ఒరే మహామంత్రి సేనాధిపతి ఇంకెంత దూరం నడవాలరా? దగ్గరికి వచ్చేసాం సేనాధిపతి. నా వెనక రెండు నేను చూపించదు. మహారాజా వారిని జాగ్రత్తగా తీసుకుని రండి. ఆ. నెల రోజుల నుంచి తిప్పించాడు. మళ్ళీ రాజ్యానికి వచ్చేసి ఈడు నెల రోజులు అడవిలో తిప్పి 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 మళ్ళీ మన ఎర్ర రాజ్యంగా తీసుకొచ్చాడు. మళ్ళీ మహారాజు చూపు. ఏముంది, ఓ 4 తమలపాకులు తీసుకో, ఆకేసి నాకు ఇస్తూ ఉండు. కను పాపకరవైన కనులెందుకు